హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి సర్కారు యూటర్న్లు వాళ్ళ టంగ్ ట్విస్టర్లు చూస్తూనే ఉన్నాం కదా. మొన్నటికి మొన్న చంద్రబాబు గారు దావోస్ నుంచి డైరెక్ట్గా వచ్చి ఇంకా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ మంత్రులతో రాష్ట్రానికి సంబంధించిన అప్లికేషన్స్ అన్ని పెట్టొచ్చి అట్లనే నీతి ఆయోగ్లో కూడా కొన్ని విషయాలు మాట్లాడినారు. వాటిలో భాగంగా రాష్ట్రానికి అంటే సంక్షేమాన్ని అమలు చేయాలని మనసు నిండా ఉన్నా కూడా చేయలేకపోతున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నా కూడా వాటిని అమరావతికి, పోలవరానికి, మరికొన్ని ప్రాజెక్టులకు ఖర్చు చేయడం తప్ప సంక్షేమానికి రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి అని చెప్పి మాట్లాడారు కదా. ఇంకా దాని నుంచి ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం బగ్గుమనేసరికి, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యేసరికి ఇంక యూటర్న్లు స్టార్ట్ అయినాయి అనమాట. పచ్చపత్రికల్లో, పచ్చ డిజిటల్ మీడియాలో బాబు గారు అట్లా అనలేదు, ఆయన అనుభవంతో ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా సూపర్ 6 పథకాలు అమలు చేస్తారని చెప్పి ఇక పెద్ద ఎత్తున పోస్టులు పెడతా వస్తున్నారు. రీసెంట్గా పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ మంత్రి కూడా జూన్లోపు సంపద సృష్టించి తల్లికి వందనం, రైతు భరోసా ఇవన్నీ వేసేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి అప్పటి జూన్ వరకు సంవత్సర కాలం ముగిసిపోతుంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే నవరత్నాలను కింద మీద పడి అమలు చేసిండు. అయినా సరే బటన్ నొక్కుడు ఏమైనా పెద్ద పన, ముసలి ఇంట్లో కూర్చున్న ముసలామె కూడా నొక్కుతుంది అని చెప్పి చాలా హ్యూమిలేట్ చేస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు మరి ఈ అనుభవానికి ఎందుకు గుర్తొస్తలేవు? ఒకసారి ఆ స్టోరీ చూద్దాం. అసలు జూన్లోపే సంపద సృష్టి ఎట సాధ్యమవుతుంది? ఈ హామీలన్నీ ఎట్లిస్తాయి? ఇప్పుడు ఏం లేదు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, వాటిని దృష్టిలో పెట్టుకొని ఇక రకరకాలుగా లోకేష్ బాబు గారేమో డిఎస్సి ప్రకటన మార్చిలోపు ఉంటుందని ఆయన ప్రకటిస్తాడు. ఈయననేమో సూపర్ 6 ఎన్నికల కోణంలో తప్పిస్తే రాష్ట్ర ప్రజల మీద వీళ్ళకి ఏమాత్రం ప్రేమ లేదనేది గుర్తుంచుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి 8 నెలలు కావస్తుంది. సూపర్ 6 హామీల అమలు మహాప్రభు అంటూ కొందరు అడుగుతున్నారు. తమ నుంచి ప్రజలు ఆశిస్తున్నదేంటో ముఖ్యమంత్రి చంద్రబాబు పసిగట్టారు. దీంతో ఆయన మీడియా ముందుకు వచ్చి నిజాలు చెప్తున్నానంటూ బాంబు పేల్చారు. సంపద సృష్టించడానికి కొంత సమయం పడుతుందని, సూపర్ 6 హామీల అమలుకు కొంత టైం ఇవ్వాలని ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులను ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని ఆయన సెలవిచ్చారు. జగన్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించడం వల్లే సూపర్ 6 హామీల అమలుకు కొంత ఆలస్యం అవుతుందని అన్నారు. ఇక ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మరో సంచలన వాస్తవం చెప్పారు. అసలు అప్పు చేయడానికే వీలేని దయనీయ స్థితిలో రాష్ట్రం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో పొలిటికల్ బ్యూరో సమావేశంలో సూపర్ 6 హామీల అమలుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్లోపు 3 ప్రధాన హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాలు అమలుకు పొలిట్ బ్యూరో సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మరో విశేషం. సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఇంతకంటే కావాల్సి ఏముంటుంది? అయితే 3 రోజుల క్రితం స్వయంగా చంద్రబాబు నిజాల పేరుతో సూపర్ 6 పథకాల హామీల అమలుపై చేతులెత్తేసి ఆ తర్వాత 48 గంటల్లోనే సానుకూల సంకేతాలు పంపడంలో మతలేమైనా ఉందా అనే అనుమానం కలుగుతోంది. జూన్లోపే సంపద ఎలా సృష్టిస్తారనే ప్రశ్న తలెత్తోంది. ప్రభుత్వ పెద్దలే అన్నీ మాట్లాడడం వల్లే జనంలో గందరగోళం ఏర్పడుతుంది, జనంలో వ్యతిరేకత వ్యక్తమవుతుందని పసిగట్టి సూపర్ 6 హామీల అమలుకు ముందుకొచ్చారా అనే ప్రశ్న సహజంగానే కలుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బుండి సంక్షేమ పథకాలు ఇవ్వలేదని అపార్థం చేసుకుంటారేమో అని చెప్పింది చంద్రబాబే కదా. మరి ఇంతలో ఎంత మార్పు? నిజంగానే సమావేశంలో 3 సంక్షేమ పథకాల అమలుకు నిజాయితీతో ముందుకొస్తే అభినందనీయమే. ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాయమాటలు చెప్తే మాత్రం మొదట్లోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉందని ప్రభుత్వ పెద్దలు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది సారాంశం అనమాట. అన్నీ అంటే భయపెట్టే ప్రకటనలు చేసేది మనమే, మళ్ళీ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేది మనమే. దాని నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యేసరికి ఇప్పుడు ఇట్లా జూన్లోపు సంపద సృష్టించడానికి అసలు ఆంధ్ర రాష్ట్రంలో మనం ఊడబీకిన పనులేంటి? ఇప్పటికిప్పుడు ఆదాయాన్ని సమకూర్చే విధానాలు ఏంటి? మద్యం టెండర్లు, ఇసుక టెండర్లు అన్నీ మన ఆయనోళ్ళకు అప్పగించిన తర్వాత ఇంకా రాష్ట్ర ఖజానాకు డబ్బులు ఎక్కడివి? ఎట్లా ఇస్తారు? ఏం లేదు, ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ బుచికి మాటలు లభిస్తే ఇందులో నిజాయితీ కానీ చిత్తశుద్ధి కానీ ఏమీ లేవన్నది గుర్తుంచుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మర మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.